సిద్దిపేటలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. పథకాల రద్దుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ధర్నాలు రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే హరీష్ రావు చర్చకు సిద్ధమని సవాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ పేరుతో, హరితారం పేరుతో, కాళేశ్వరం పేరుతో వందల కోట్లు దండుకొని రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కల్వకుంట్ల కుటుంబం మొత్తం దోచుకొని రాష్ట్రాన్ని దివాలా తీపించింది వాస్తవం కాదా అని నేను ఈ సందర్భంగా హరీష్ రావును బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం నడవడానికే కష్టంగా ఉన్న రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా 2.5 ఏళ్ల పాలనలో ఒక్కొక్కటి పథకం అమలు చేసుకుంటూ ముందుకు పోతుంటే బీఆర్ఎస్ హరీష్ రావు మాత్రం అధికారం కోల్పోయిన అక్కసుతో పిచ్చి పట్టినట్టు మీడియా ముంగట పిచ్చి ప్రేలాపనలు చేస్తుండు. దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే సిద్దిపేటలో ధర్నా కార్యక్రమం చేసిండో ఆ ధర్నా ఎందుకు చేసిండో మరి హరీష్ రావుకు బీఆర్ఎస్ నాయకులకు తెలియాలి. దాని కుట్ర కూడా హరీష్ రావే కుట్ర చేస్తుండు. ఈరోజు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను మర్చిపోతారనే ఉద్దేశం కొద్దీ సిద్దిపేటలో హరీష్ రావు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి ధర్నాలు చేపిస్తుండు. ఏదైతే ఒక న్యాయవాది గోపాలరాజు అనే న్యాయవాది చట్టబద్ధత లేని కళ్యాణ లక్ష్మి పథకాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా జీవోలు తీసుకొచ్చి ప్రజాధనాన్ని కొల్లగొడుతుర్రు అని కోర్టులో ఒక ప్రజాహిత వాద్యం దాఖలు చేస్తే అది వచ్చే ఆగస్టు 9వ రోజున కేసు పెండింగ్లో ఉంటే ఇంకా మా ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి కౌంటర్ దాఖలు చేయలేదు. వచ్చే నెల 9వ తారీఖు రోజు ఉంటే దాన్ని గగ్గోలు పెడుతూ ఏదో మేము కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఆఫ్ చేసినట్టు హరీష్ రావు డబ్బా కొట్టుకోవడాన్ని జనాలందరూ నవ్వుకుంటారు. ఇలా ధర్నా కూడా అట్టర్ ఫ్లాప్, ఏ ఒక్కడు కూడా రాలే. ధర్నాలో మంది కనబడతలేరనే ఉద్దేశం కొద్దీ అన్నం తినేటప్పుడు ఎట్లయితే ఇస్తారు లేస్తే లైన్లో కూర్చుంటారో ఆ రకంగా కూర్చునే పరిస్థితి ఏర్పడ్డది. మాట్లాడితే హరీష్ రావు సిద్దిపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తట్టడు మట్టి కూడా తీయాలని చెప్తాడు. పక్కనే ఉన్న నంగనూరులో ఉన్న నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ హరీష్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొబ్బరికాయ కొడితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 300 కోట్లతోటి ఈరోజు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మనం ప్రారంభం చేసుకునే నిజమా కాదా అని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. అంతేకాదు హరీష్ రావు గారు గత 25 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నియోజకవర్గంలో కనీసం రోడ్లు కూడా మంచిగా వేయలేని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు వస్తే, అంగన్వాడీ కేంద్రాలు వస్తే, సిద్దిపేటకు రైలు వస్తే హరీష్ రావు పాలాభిషేకాలు చేసుకుంటాడు తన అనుచరులతోటి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తే మరి రాకపోతే కాంగ్రెస్ మీద బురద తల్లుతాడు. హరీష్ రావు గారు నిన్న ఏదైతే సంగారెడ్డిలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమిళనాడుకు హరీష్ రావు పోయి శివమొగ్గ గుడిలో ఏదైతే తాంత్రిక పూజలు చేసిండో ఆ పూజల గురించి ప్రస్తావిస్తే నిన్న వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హరీష్ రావు ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టిండు? మిగతా విషయాలకు కౌంటరు ఏదో చిన్న చిన్న మాటలు చెప్పి బురద చల్లే మాటలు మాట్లాడి కానీ మరి అసలు విషయం ఎందుకు మొహం దాటేసిండు హరీష్ రావు అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నా. హరీష్ రావును క్వశ్చన్ చేస్తున్నా. హరీష్ రావు నీ దుకాణం బంద్ అయింది. సిద్దిపేటలో నీ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి పిచ్చి ధర్నాలు చేస్తే మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఇక్కడ మీడియా మిత్రులందరూ ఉన్నారు. గతంలో చేసిన అవినీతి అందరికీ తెలియదా? ఏదైతే మీడియా మిత్రులకు కేటాయించిన భూముల విషయంలో కానీ ఎల్లంకి కాలేజీ దగ్గర ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు ఇచ్చిన
భూములు కానీ తన అనుచరులు కబ్జాలు చేసుకొని మనిషికో ఎకరం దండుకున్నది వాస్తవం కాదా అని ఈ సందర్భంగా నేను హరీష్ రావు కానీ అతని అనుచరులా కానీ అడుగుతున్నా. హరీష్ రావు, నీకు చివరిగా ఒక్కటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్షంలో ఉండి సలహాలు సూచనలు తప్ప ఇటువంటి పిచ్చి ధర్నాలు చేస్తే తెలంగాణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ నేను నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అవసరమయ్యే ఏ ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయదలుచుకోలేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా ఇదే చెప్తుండు. కానీ హరీష్ రావు మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడితే మొన్న వచ్చిన ఎంపీ ఎలక్షన్లోనే మీకు బుద్ధి చెప్పిర్రు. ఇంకొకటి చెప్తున్నా హరీష్ రావుకు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఉద్యమాల పార్టీ, ఉద్యమాల గడ్డ అని చెప్పుకునే ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ధర్నా చౌక్ ఎత్తేసింది. ఇప్పుడు హరీష్ రావు ధర్నాలు చేయడం సిగ్గుచేటు. ధర్నాలు చేస్తే నైతిక హక్కు కానీ ఈ బీఆర్ఎస్ కానీ హరీష్ రావుకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసే కార్యక్రమం చేస్తుంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తలేరు అని చెప్పి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులు కానీ ఎక్కడ కూడా ఆపినటువంటి సందర్భం లేదు. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కేసులు వేపించి వాళ్ళే దీన్ని ఆపినట్టు చేపించి ప్రభుత్వం ఇయ్యనట్టు ఇవాళ కొన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేసి వాళ్ళ ప్రభుత్వం ఇవ్వడం లేదనే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ గారు, తాంత్రిక రావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చూసి ఇవాళ వాళ్ళు ఓర్వలేకపోతూ ఉన్నారు. ఇవాళ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిర్రో ప్రతి పేదవాడు సంక్షేమ కార్యక్రమాలు అందాలే, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మేము హామీ ఇయ్యనటువంటి కార్యక్రమాలు కూడా ఇలా సన్న బియ్యం అయితేనేం, ఇవాళ ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితేనేం, ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం ముందుకు పోతుంటే ఇవాళ తాంత్రిక రావు గారు ఇష్టానుసారంగా ఇవాళ నియోజకవర్గంలో షాదీ ముబారక్ ఆగినట్టు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇక్కడ ఇవ్వనట్టు. హరీష్ రావు గారు, ఈ పత్రిక ద్వారా మిమ్మల్ని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఇక్కడ ఏ ఒక్క చెక్కు లాగినా మీరు చర్చకు సిద్ధమా అని నేను అడుగుతున్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా హరీష్ రావు గారికి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు ఇయ్యనటువంటి నిధులు ఇక్కడ ఇస్తుంటే అధికారం ఉన్నప్పుడు మీడియా ద్వారా చెప్తాడు, అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ఆ చర్చకు సిద్ధమా అంటే కూడా చర్చకు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ 100 కోట్ల రూపాయలు ఇవాళ పాత బకాయిలను కూడా ఇప్పించినటువంటి చరిత్ర నీది. నీకు ప్రభుత్వం ప్రతి దానిలో ఇస్తున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానీ చూడకుండా కూడా రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చే వరకే ప్రతిపక్షాలు తప్ప అధికారం వచ్చినాక 119 నియోజకవర్గాలను అందరికీ సరిసమానంగా చూడాలనే ప్రభుత్వ నిర్ణయం. ఇవాళ కేవలం ప్రభుత్వాన్ని బురద జల్లడం, అధికారం కోల్పోయినామనే బాధలో ఇవాళ హరీష్ రావు గారు ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. మొన్న ఈ మధ్యలో మీరు చూసారు, పక్క రాష్ట్రమైనటువంటి ఆ రాష్ట్రానికి పోయి తాంత్రిక పూజలు చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో వర్షాలు పడకుండా కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి తాంత్రిక పూజలు చేయించి ఈ రాష్ట్రంలో రైతాంగానికి వానలు పడద్దు, రైతులు పంటలు పండద్దు,
ప్రభుత్వాన్ని వాళ్ళంతా రోడ్లపైకి ఎక్కాలే, ప్రభుత్వం దిగిపోవాలనే కోరుకునే విధంగా ఇవాళ తాంత్రిక రావు గారు చేస్తున్నటువంటి పూజలు ఈ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. ఇవాళ కొత్త నాటకం స్టార్ట్ అయింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇవ్వరని, షాదీ ముబారక్ ఇయ్యరని, కోర్టులో కేసులు వేసిర్రని దాన్ని మేము ఆపినామని. అధికారుల కొంత తప్పిదము, కోర్టుకు పోకపోయినంత మాత్రాన ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, ఎక్కడ కూడా దానికి సంబంధించింది ఆగినటువంటి పరిస్థితి లేదు. మొన్న పోయిన నెలలో కూడా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు మా ఇన్ఛార్జ్ మంత్రులు, మా మంత్రులకు సంబంధించిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పంచుతూనే ఉన్నారు. కానీ ఇవాళ బురదజలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు, మీరు ఇదే విధంగా పోతుంటే ప్రజలు మిమ్మల్ని చీకొడతా ఉంటారు. మా అభివృద్ధిని చూడలేక, ఓర్వలేక ఎన్ని జిమ్మిక్కులు చూసినా నియోజకవర్గ ప్రజలు నిన్ను గ్రహిస్తూనే ఉన్నారు. హరీష్ రావు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నీ సంగతి ఏందో, నియోజకవర్గ నీ అభివృద్ధి ఏందో, నీ నాటకాలేందో ప్రజలు ఈ మధ్యలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. అధికారం కోల్పోయి 2.5 సంవత్సరాల్లో నీ మాటలను బట్టి మేధావులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి అవగాహన ఉన్న వాళ్ళు అందరూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాలని బురద జల్లడం, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా ఇవాళ వాటిని పత్రికాముఖంగా చెప్పడు, మంచిగా చేసింది మంచిగా అని చెప్పాడు. కోట్ల రూపాయల నిధులు తెచ్చుకుంటూ ఇవాళ రోడ్లకు అభివృద్ధి జరుగుతుంటే అది వాస్తవం కాదా? ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు కాదా అని నేను అడుగుతున్నా. హరీష్ రావు గారు, చర్చకు వస్తావా? చర్చకు సిద్ధమా అని నేను అడుగుతున్నా. నేను ఈరోజు మొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ నెల రోజులు సుమారుగా 2 నెలలు కాకపోయినప్పటికీ మున్సిపల్లో నిధులు రోడ్లకు వేసే పరిస్థితి లేదు అని అంటే 5 కోట్ల రూపాయలు అన్నా ముఖ్యమంత్రి గారు మాకు కావాలని అడగగానే ముఖ్యమంత్రి గారు నేను ఇదే నియోజకవర్గం నుంచి నా లెటర్ ప్యాడ్ మీద రాస్తే తక్షణమే నియోజకవర్గానికి మున్సిపల్ సంబంధించిన 5 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. హరీష్ రావు గారు, డబ్బులు తీసుకునేది వాస్తవం, అభివృద్ధి చేసుకునేది వాస్తవం, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వాస్తవం. కానీ మళ్ళీ డబ్బులు ఇయ్యలేదని, నియోజకవర్గం అభివృద్ధి జరుగుతలేదని నీకు దమ్ముందా చర్చకని నేను అడుగుతా ఉన్నా. డేటు నువ్వే ఫిక్స్ చేయి. నియోజకవర్గంలో మేమందరం ఉన్నాం, మేమందరం చర్చకు రావడానికి సిద్ధం. 2.5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో సర్పంచులకు సంబంధించినవి కావచ్చు, కాంట్రాక్టర్లకు సంబంధించిన అనేక ఫండ్స్ ఈ నియోజకవర్గంలో రావడం లేదంటే ముఖ్యమంత్రి గారికి నువ్వు దృష్టికి తీసుకపోతే నీకే కదా 100 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం. వాళ్ళ తూతూ మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు ఇక్కడ వినేవాళ్ళు లేరు. హరీష్ రావు గారు, నీ డ్రామాలు ఇక ముందు నడవవు. నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక కంకణబద్ధుడై ముఖ్యమంత్రి ఒక కార్పొరేషన్ చైర్మన్గా, నాకు మార్కెట్ కమిటీ చైర్మన్లుగా నియోజకవర్గంలో ఇంకా ముందు కూడా అనేక పదవులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ముందున్నారు. భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. కానీ బూటక మాటలు మాట్లాడకు. కళ్యాణ చెక్కులు కానీ, షాదీ ముబారక్ చెక్కులు నిజంగా ఆగినట్టు కానీ, ఎక్కడైనా మేము ఆపినట్టు కానీ, ఎవరికైనా ఇయ్యనట్టు కానీ నువ్వు నిరూపిస్తే మేము ఏ దానికైనా దానికి సిద్ధం. కేవలం అధికారం వచ్చినప్పటి నుంచి ఒకటే ఈర్ష, ఒకటే ద్వేషం, అన్ని అబద్ధాలు. గత ప్రభుత్వంలో మీ 10 సంవత్సరాల హయాంలో ఈ నియోజకవర్గంలో మున్సిపల్లో 1000 కోట్ల కుంభకోణం జరిగిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. నీకు దమ్ముంటే ఈ 10 సంవత్సరాల్లో 1000 కోట్ల కుంభకోణానికి చర్చకు సిద్ధమా హరీష్ రావు? చర్చకు రావడానికి మేమందరం సిద్ధమని నేను అడుగుతా ఉన్నా. నీ హయాంలో 100 కోట్ల రూపాయల భూములు అక్రమాలకు గురైన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. నియోజకవర్గంలో విచ్చలవిడిగా నీ కార్యకర్తలు, కింది స్థాయి నుంచి కార్యకర్తలు, కౌన్సిలర్లు కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, నియోజకవర్గంలో బడా నాయకులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, వాళ్ళ అవినీతి ఒక్కొక్కరు 100 కోట్ల అవినీతి చేసిన మాట వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం. ఇవాళ చర్చకు నువ్వు సిద్ధమా అని మేము అడుగుతున్నాం.
నియోజకవర్గంలో నీ ఎంబడి ఉన్నటువంటి ప్రతి